ధమాకున్నా మీకు మిమ్మల్ని తిట్టడానికి నాకు మాటలు మీద రావట్లేదు అసలు. అయినా మీరు మోసం చేసి ఏజా మంచి బడాన్సీరే వాడు నువ్వు కలిసి మమ్మల్ని పిచ్చోళ్ళని చేద్దామనుకున్నా అంత షేమ్లెస్ మీ పత్తులు చేయడా. అసలు ఏమైనా ధమాకుందా మీకు? ఏమైనా ధమాకుందా అంటున్నా? మనిషి అను మనిషి గడ్డి తింటావు పశువు అన్న తింటున్నావు. మేమే అందరి భాగవతాలు బయట పెడతాం. ఎంత ఫ్రాడ్స్. వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. ఈరోజు మనం ఎవరి మీద అయితే టాస్క్ చేసామో ఆ అమ్మాయికి ఇది ప్రాంక్ అని తెలుసు, బట్ అంతకన్నా పెద్ద ట్విస్ట్ మీకోసం ఉంది. ఏ డౌట్స్ పెట్టుకోకుండా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లాస్ట్ లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఒకటి ఉంది, అది ఇప్పుడే రివీల్ చేస్తే మీకు మజా రాదు. చాలా కష్టపడి చేసాం వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ప్లీజ్ బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్. Tag your thoughts. సముద్ర తీరాలు మీరెందుకు కూర్చోండి? ఇంకా సముద్ర తీరాలు మీరెందుకు కూర్చోండి? ఓవర్ చిక్కుబే. మీరెవరు ఇంతకు? నేను ఒక ప్రేమికుని. ఎవరికి? ప్రేమ పక్షిని. ఎవరికి? సమాజాన్ని ప్రేమిస్తా, సమాజంలో మంచిని ప్రేమిస్తా. మరి అట్టేలండి దేనికి వచ్చింది? ఇక్కడ ఏదో మంచి కనిపిస్తే నా మైండ్ ఇట్లా డైవర్ట్ అయిపోయింది. మంచి అని మీరు అనుకుంటే అయిపోతుంది. కోర్స్ మీరు మంచి వాళ్ళని నేను అనుకుంటున్నా కాదు, నా మనసు ఇట్లా గుంజేసుకున్నాను. వచ్చేసి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అయితే నేను ఇంకా కాలక్షేపానికి ఇలా వస్తే మీరు కనిపించారు. ఇంకోటి నాకు కూడా మ్యారేజ్ కాలేదు కాబట్టి పనిలో పని మ్యారేజ్ చేసుకుంటే ఇంకో పని అయిపోతుంది అని చెప్పేసి చేసుకోండి. మీ ఇంట్లో ఆడి చేసుకోవాలంటే బలవంతం పెడుతుంది మా పేరెంట్స్. అమ్మాయి చూస్తాం కానీ నాకు ఏ అమ్మాయి నచ్చట్లేదు. నాకున్న ప్రాపర్టీకి, నాకున్న సెటప్కు, నాకున్న గెటప్కు, నాకున్న సంబర్ కట్రీకు, నా లెవెల్కి నా దగ్గర ఉన్నాయంటే అట్లీస్ట్ కనీసం మీలాంటి ఒక అందగత కావాలి. చూసాక నా స్టాప్ డైలాగ్స్ గంట వరకు చెప్పాను, ఎందుకంటే మిమ్మల్ని చూస్తే అలా తిప్పాలనిపిస్తుంటాను. ఏమో అంటుంది మీ చెంపకు, అది తుడిచేస్తే పోతుంది అనుకుంటున్నాను. పోదది. అరే ఏంట్రా ఇది? అదేంటో తెలుసా? నా పెదాలకు నా లిస్ట్ కనుక్కున్నది ఏమో భయం అవుతుంది. అది నాదా కాదు, ఒకసారి ల్యాప్టాప్ పంపించేసేయాలి. లిప్స్టిక్ వేసుకోవాలి. నేను వేసుకుంటా కదా. నా లిప్స్టిక్ నీకు అంటుంది ఏమో భయం అవుతుంది అంటుంది. అబ్బా తమ్ముడు, ఏం మాట్లాడుతున్నారు? మీకు అర్థమవుతుందా? నేను మాట్లాడేది మనస్తత్వ శాస్త్రవేత్తలు ఎవరైనా చెప్పగలుగుతారు. మనతో పాటు సమాజంలో ఉన్న వారు ఎవరైనా చెప్పగలుగుతారు. నేను మాట్లాడేది మనిషితో, మనసున్న మహారాణితో. ఒక మనసుందని ఎవరు చెప్పింది? నాకు మనసుందని ఎవరు చెప్పింది? నీకు మనసు లేదని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు కదా. అంతేగా. నేను ఒక 1 month నుంచి ఫాలో అవుతున్నాను. మీరు డల్గా కనపడుతున్నారు, అసలు ఏం కనపడట్లేదు. ఏంటి అసలు నాకు స్టోరీ అంటే తెలుస్తలేదు. నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు? ఎందుకంటే నా హృదయం నిన్ను గుంజేస్తుంది. నీకు ఈ బుజ్జిని చూస్తుంటే మనసులో ఎన్నో లేని సంతోషం కలుగుతుంది. ఎందుకు గుంజుతుందో నాకు అర్థం కావట్లేదు. అది మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి. నేను దాన్ని గుంజి నా గుండెలో పెట్టేసుకుంటా. చెప్పండి, మీరు ఎందుకు అంత డల్గున్నారు? నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. నేను డల్ ఉంటే మీకేమైందండి? లేదండి, మీరు చెప్పకపోతే నా మీద ఒట్టే, లేకుండా మీ మీద మీ డాడీ మీద కూడా ఒట్టే. ఈ మాట నువ్వు ఎన్నిసార్లు చెప్పావు, మేము ఎన్నిసార్లు విన్నాం. లేదు బాబా, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. చెప్పండి, ప్రామిస్ చెప్పండి ప్లీజ్. నన్ను వదిలేయండి, నా దగ్గరికి రాకండి, నన్ను ముట్టుకోకండి ప్లీజ్. పర్లేదు చెప్పండి, దూరం ఉండండి. నాకు ఎయిడ్స్ రారుందండి. నిజం. ఏదో ఆల్ఫాబెటిక్ ఆడల ఏబీసీలు ఉన్నాయని ఈజీగా చెప్పేస్తున్నాను. ఏంది అది? నాకు ఎయిడ్స్ రారుందండి. మరీ టూ మచ్ మాట్లాడుతుంది. కామెడీ టైంలో డోంట్ టేక్. నిజం. మీరు కామెడీ చేస్తున్నారు. కామెడీ మీరు వచ్చి చేస్తున్నాను, నేను కాదు. లేదు, మీకు అంతగానే మీరు ఎవరితో పోయారా? ఎవరితో కలిసారా? నేను ఎవరితో వెళ్ళలేదండి, కానీ ఇలా
జరిగిందో నాకు అసలు ఎలా వచ్చిందో కూడా అందరు మా ఫ్రెండ్స్ మా పేరెంట్స్ అందరు నన్ను దూరం పెట్టేసి ఉంటారని తీసుకెళ్ళాను. అందుకే నేను ఇలా ప్రశాంతత కోసం వచ్చి కూర్చున్నా, మీరు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. లేదు ప్లీజ్ వదిలేయండి. వెళ్ళండి. మీకు ఏడ్స్ ఏంటండి? మీరు మంచిగా స్టార్టింగ్ స్టేజా లేదంటే ఏ స్టేజ్లో ఉన్నారు? స్టార్టింగ్ స్టేజ్ అండి. దూరంగా ఉన్నాండి నా దగ్గర. ఇదేం అంటువాది కాదు, నేను నాకు తెలుసులే. నేను ఎడ్యుకేటెడ్ పర్సన్. ఇదేం అంటువాది కాదు, నాకు తెలుసు. ఏడ్చిన వాళ్ళతో అన్నం కూడా తినొచ్చు, తప్పలేదు. కానీ లేదు, మీరు సడన్గా ఇంత షాక్ ఇస్తున్నారని చెప్పేసి అనుకుంటాను. నిజమండి. కావాలంటే నా డాక్టర్ ఇచ్చిన అది కూడా మీకు మరి మేబీ ఎలా వచ్చిందో నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. బట్ ఫైనల్గా నేను చెప్పేదంటే ఒకటే, మీకు ట్రీట్మెంట్ మాత్రం ఒక 25% అని నేను చూసుకోగలుగుతాను మా ఛానల్ నుంచి. మా CEO గారితో మాట్లాడి మీ హాస్పిటల్ అడ్రస్ ఇవ్వండి, మీరు చూడండి. మీకు ఏదైనా ఒక బాధ్యతగా నేను తీసుకొని మా ఛానల్ నుంచి మీకు చేయగలుగుతాను. ఓకేనా? ఓకేనా మేడం? ఎక్కువ ఎక్స్క్యూజ్ మీ ఏడవకండి. ఇప్పుడు తప్పు జరిగినప్పుడు బాధపడాలి, ఇప్పుడు వద్దులే. కానీ ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు డోంట్ మేక్ కూల్. ఏడవకమ్మా, ఏడవక. ఏ హెల్ప్ కావాలని నేను చేస్తాను సార్. థ్యాంక్స్. ధమాకున్నా మీకు తెలిసిపోయిందా? వాడు నువ్వు కలిసి మమ్మల్ని పిచ్చోళ్ళని చేద్దామనుకున్నా. మేమేమో అవలగాలం కాము. #, అంటే ఓన్లీ అంజనీ దాస్. నేను కాదు, మా టీం వర్క్ పెద్దగా ఉంటుంది, నెట్వర్క్ పెద్దగా ఉంటుంది. మీరు టాస్క్ ఇవ్వగానే కథ మీకు హెల్ప్ చేసేసామని చెప్పేసి మంచి బడాంచిరే. మిమ్మల్ని తిట్టడానికి నాకు మాటలు भी రావట్లేదు. మిమ్మల్ని తిట్టడానికి అసలు అయినా మీరు మోసం చేసి ఏజా? సాయం కావాలంటే సాయం అడుక్కో తినండి. ఆ ఎయిడ్స్ ఉంది, నాకు సాయం చేయండి అని చెప్పి వాడితో నువ్వు చెప్పించడం అంత షేమ్లెస్. మీ పత్తులు చేయడా? అసలు ఏమైనా ధమాకుందా మీకు? ఏమైనా ధమాకుందా అంటున్నా? మనిషి అను, మనిషి గడ్డి తింటావు, పశువు అన్నం తింటున్నావు. మేమే అందరి భాగవతాలు బయట పెడతాం. మీరు మమ్మల్ని అనుకుర్లే, మమ్మల్ని పల్టీ కొట్టిద్దాం అనుకుర్లే. మేము ఇచ్చే ప్రతి రూపాయిలో మా సబ్స్క్రైబర్ చెమట కష్టం ఉంటుంది. అర్థమైందా? వాళ్ళ లైక్లు, షేర్లు, వాళ్ళ వ్యూవర్స్, వాళ్ళ అమౌంటే మేము మీకు హెల్పింగ్ నేచర్ కోసం. అలాంటి అమౌంట్ మీరు తీసుకొని మమ్మల్ని ఫ్రాడ్ చేద్దాం అనుకుంటారంటే ఎంత ఫ్రాడ్స్. భక్తులు చేయడా? ఏదైనా పోయి అడుక్కొని తినండి. సారీ అమ్మ, నేను ఏదో ఎమోషనల్ సిచ్యువేషన్. ఎందుకంటే నీది మీ ఏజ్ చిన్న ఏజ్ అమ్మ, ఇది మోసాలు చేసే ఏజ్ కాదు. మీరు మోసాలు చేయకూడదు. అలాంటి వాడి మాటలు నేను పిచ్చి ఇట్లాంటి మాటలకు భయపడకు. దయచేసి నువ్వు ఇట్లా హెల్ప్ చేస్తామమ్మా. మేము మీరు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, సమస్య ఉన్నప్పుడు హెల్ప్ చేస్తాం. మీరు ఏదో పైసల కోసం అని చెప్పేసి ఇట్లాంటి చూపించడం చాలా తప్పు. నేను ఒక బ్రదర్లా నీకు గెస్ట్ చేస్తున్నాను. అంటే నేను కోపంలో ఒక అనేది తిట్టిన అనుకో, ఇంతలా తిట్టడం అంటే నాకు ఎమోషన్ ఆగలేదు. ఎందుకంటే మేము ఇన్వెస్ట్మెంట్ చేసి అంతా ఖర్చు పెట్టుకొని వచ్చి మిమ్మల్ని ఇది చేయడం కాదు. పబ్లిక్ సొసైటీలో ఒక అవేర్నెస్ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. చూడమ్మా, అయినా నీకు ఇలాంటివన్నీ అవసరం చెప్పు. మీ పేరెంట్స్, మీ అమ్మ నాన్న ఎంతో కష్టపడి మంచిగా చూసుకుంటారు కదా. ఇంకేం ప్రాబ్లం చెప్పు? అలాంటి చూతేనా కొడుకుల మాటలు వినుకొని నువ్వు ఇట్లా గలీజ్గా చేయడం నాకు నచ్చలేదు సిస్టర్. ఇలాంటివన్నీ బంద్ చేస్తానని చెప్పేసి నాకు ప్రామిస్ చేయి. ఇప్పటి నుంచి మంచిగా ఉంటాను, నాకు ప్రామిస్ చేయి. ఇప్పటి నుంచి మంచిగా ఉంటా, చెడు తిరగను, అలా చెప్పను. చదువుకుంటా. అబద్ధాలు ఆడద్దు, సరేనా? ఇది చిన్న చితక విషయం కాదు, చాలా పెద్ద విషయం ఇది. ఓకే, చూసారుగా వ్యూవర్స్, #, ఎల్లప్పుడూ సాయం చేయడానికి ముందుగా ఉంటుంది. అలాగని చెప్పి సాయం పొందడానికి ఎవరు పడితే వాళ్ళకు మేము ఇవ్వం. నిజమైన వాళ్ళను
బాధితులను గుర్తించి మేము సాయం చేస్తాం. మమ్మల్ని ట్రాక్ చేద్దామని చూశారు వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏమైనా చూశారు కదా. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను వ్యూవర్స్, ఎయిడ్స్ పేషెంట్తో మనం తిన్నవి తిరిగినవి వాళ్ళతో స్నేహం చేసినా మనకేం అంటుకోదు, అది అంటువ్యాధి కాదు. వాళ్ళని కూడా మనతో పాటు సమానంగా ట్రీట్ చేసి మనలో కలుపుకుందాం. అదేవిధంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కింద పల్లెమని కొట్టండి.